చేసావయ్యో. మీరు అడిగినవన్నీ నేను ఇస్తాను అంటారు బాబా. ఇప్పుడు మనం అనుకున్నవి తీరిపోయి బాబా మీద విపరీతమైన ప్రేమ భక్తి అనుక్షణం మనకి గుర్తు రావాలి. మన జీవితంలో మనం ఎప్పుడు ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్న బాబా ఏం చెప్పారు? కడలి దాటవచ్చునేమో కళ్ళు తడవక. మన ఇల్లు ద్వారకామాయి అవుతుంది, మనం ఉండే ఊరు షిరిడి గ్రామం అవుతుంది. ఆయన దయానంద సరస్వతి గారు వస్తారు, ఎన్నుకోబడతారు. దాన్ని బట్టి మనకి ఆయన ఎంతటి పాండిత్యం గల వ్యక్తి అర్థమవుతుంది. హోరాహోరి పోరాడి ఎన్నో త్యాగాలు చేసి మనకు స్వాతంత్రం తెప్పించి పెట్టారు, రికార్డ్ చేసేస్తుంటారు. ఈ డైరీ ఆయన ఎక్కడికి వెళ్తే ప్రయాణాలు కూడా తనతో పాటు తీసుకెళ్లేవాడు అనమాట. సాయి చరణమే శరణం అంటే సాగురా తిన్నగా నీ పయనం. అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే ఆయన మహాపండితుడు, బాగా చదువుకున్నాడు, మానలేదన్నమాట. చివరికి ఆయన మరణించిన తేదీ అన్నమాట చరిత్ర అని. ఈ డైరీలు ఎంత ప్రాముఖ్యత వహించినవి కాకపోతే అయితే ఏమిటి ఈ డైరీలు చదువుతున్న వల్ల ఉపయోగం? సాయి చరిత్ర ఆల్రెడీ మన దగ్గర ఉన్నది, మనకు తెలుసు. ఎందుకు చదవాలంటే దాని గురించిన ప్రస్తావన ఉండదు కాబట్టి చాలా సంతోషంగా ఉంటుందని విమలా శర్మ గారు ముందు మాట్లాడతారు. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. నావను నడిపే నావికుడా, ఓ నావికుడా, సాయిని ఎన్నడు నీవు మరువకురా, మరువకురా. సాయి చరణమెన్నడు వీడకురా, నీవు వీడకురా. సాయి చరణమే శరణం అంటే సాగురా తిన్నగా నీ పయనం. సాయి చరణమే శరణం అంటే సాగురా తిన్నగా నీ పయనం. హైలో హైలో హైలేసా, హైలో హైలో హైలేసా. కాళ్ళు తడవక కడలి దాటవచ్చునేమో, కాళ్ళు తడవక కడలి దాటవచ్చునేమో, కళ్ళు తడవక భవసాగరమును దాటలేము, కళ్ళు తడవక భవసాగరమును దాటలేము. కన్నీరు తుడిచి నీ తోడుగా నడవగా, కన్నీరు తుడిచి నీ తోడుగా నడవగా, సాయియే కదలినాడు స్వయముగా, సాయియే కదలినాడు స్వయముగా. సాయి చరణమే శరణం అంటే సాగురా తిన్నగా నీ పయనం. హైలో హైలో హైలేసా, హైలో హైలో హైలేసా. కడలి అంచున నడి సంద్రమందున, కడలి అంచున నడి సంద్రమందున నిలచి ఉన్నది మన జీవన నౌక, నిలచి ఉన్నది మన జీవన నౌక. ఆ జీవన నౌకను అద్దరిని చేర్చగా, ఆ జీవన నౌకను అద్దరిని చేర్చగా, సాయి రాముడున్నాడు నీ తోడుగా, సాయి రాముడున్నాడు నీ తోడుగా. సాయి చరణమే శరణం అంటే సాగురా తిన్నగా నీ పయనం. హైలో హైలో హైలేసా, హైలో హైలో హైలేసా.
హైలో హైలేసా నావను నడిపే నావికుడా, ఓ నావికుడా, సాయిని ఎన్నడు నీవు మరువకురా, సాయి చరణమెన్నడు వీడకురా, నీవు వీడకురా. సాయి బంధువులందరికీ ప్రణామాలు. ఇందాక మన కార్యక్రమం ప్రారంభంలో సచ్చరిత్ర చదువుతూ శ్రీమతి రాజ్యం గారు చాలా ముఖ్యమైన విషయాలు చెప్పారు. ఆల్రెడీ మనందరినీ తీసుకెళ్లి షిరిడీలో కూర్చోబెట్టేశారు ఆవిడ. బాబాని తీసుకొచ్చి మన మధ్యకి లాక్కొచ్చారు. అందులో మనకి సరిపోయే ఒక చక్కటి, నాకు సరిపోయే అంశం ఒకటి వచ్చింది. ఏంటంటే హేమాడ్ పంత్ గారి గురించిన వివరాలు, ఆయన సచరిత్ర రాయటానికి బాబా అనుమతి ఇచ్చిన సందర్భం అన్నమాట. ఏం చెప్తారు బాబా, నువ్వెవరు రాయటానికి? నీ అహంకారం తీసుకొచ్చి నా పాదాల దగ్గర పెట్టు, నేను నా చరిత్ర నేనే రాసుకుంటా, నా గురించి నేనే చెప్పుకుంటా, నువ్వెంతటి వాడి నా రాయటానికి అని అన్నట్లు. మనం ఎవరం బాబాకి బాబాని గురించి చెప్పడానికి అంత శక్తి నిజంగా ఉందా? అంత అర్హత ఉందా? కాదు. బాబా తన భక్తులకి, తనకెంత ఇష్టమైన ప్రియమైన ఈ సాయి బంధువులకి తన గురించిన విశేషాలు చెప్పదలుచుకున్నారు. నన్ను దానికి ఒక పనిముట్టుగా ఎన్నుకున్నారు. మీ అందరితో కలిసి సమయాన్ని ఇలా గడపటం నా పూర్వజన్మ సుకృతం కాక మరేమిటి, ఆ సాయినాథుడి అనుగ్రహం కూడా. కాబట్టి డిస్క్లైమర్ అంటారు, అలాగా ముందుగానే ఒక మాట మనం చెప్పేది ఏంటంటే, పలికిడిది సాయి చరితమట, పలికించెడు వాడు సాయినాథుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరొండు గాథ పలుకగనేలా. ఆ ఈ మాటలు నేను తెలుసుకొని మీకు చెప్పడం ద్వారా భవహారం అవుతుంది. నా పాపాలు తొలగిపోతున్నాయి, నా ప్రారంధాలను నేను తగ్గించుకోగలుగుతున్నాను, సాయి అనుగ్రహానికి పాత్రురాలయ్యే అవకాశం నాకు దొరకడం భావిస్తున్నాను. మీరు చెప్పేవారెవరు, వినేవారెవరు, అందరం కూడా సాయి భక్తులవే అని చెప్తూ మనం మన కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. మనం ఈ రోజున చెప్పాను కదా మీకు, మనం సాయి చరిత్రలు మనం చదువుతున్నాం, పారాయణ చేస్తున్నాం. సాయి గురించి మనకు బాగా తెలుసు, సాయి లీలలంటే ఏంటో తెలుసు. బాబా షిరిడి పారాయణ చరిత్ర బాబా చరిత్ర పారాయణ చేస్తే మనకి ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో మనందరికీ అనుభవం. ఇంత చిన్న కష్టం రాగానే షిరిడి పరిగెత్తుతాము, మన బాధల్ని ఆయన తీరుస్తారు. చెప్పాను కదా, కిందసారి కూడా అనుకున్నాం, మీకు కావాల్సింది మీరు అడిగేదాకా మీరు అడిగినవన్నీ నేను ఇస్తానంటారు బాబా. అట్లాగే మనకి ఆ మొక్కులు మనం అనుకున్నవి తీరిపోయి బాబా మీద విపరీతమైన ప్రేమ భక్తి కలుగుతుంది. కానీ ఈ సగుణోపాసన మంచిది, బాబా మీద భక్తి విశ్వాసాలు ఏర్పడటానికి మనకి తోడ్పడుతుంది. కానీ మన ప్రయాణం అక్కడితో ఆగిపోకూడదు. సాయి తత్వాన్ని మనం బాగా తెలుసుకోవాలి. ఆయన బోధలు మన శరీరంలో ఇంకిపోవాలి, అనుక్షణం మనకి గుర్తు రావాలి. మన జీవితంలో మనం ఎప్పుడు ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్న బాబా ఏం చెప్పారు, ఎలా ఉండమన్నారు, నేను అలా ఉంటున్నానా లేదా, ఇలాంటి ధోరణిలో మన జీవితం గడవాలంటే మనం సాయి తత్వానికి మరింత చేరువు కావాలి. ఆ చేరువు కావాలంటే మనకి ఇటువంటి గ్రంథ పారాయణలు, ఈ గ్రంథాల్లో ఏముంది, సాయి భక్తుల అనుభవాలు. వారు స్వయంగా సాయితో పాటు జీవించి ఉన్నారు, సాయిని చూశారు, సాయి నోటి ద్వారా సాయి మహారాజ్ చెప్పిన ఆ మంచి మాటలు వాళ్ళు విన్న మహానుభావులు. వాళ్ళ అనుభవాలు ఏంటి, బాబా వారికి ఏం చెప్పారు, అవన్నీ కూడా మనం తెలుసుకుంటే మన భక్తి విశ్వాసాలు ఇంకా బాగా బలపడతాయి. అప్పుడు బాబా మనం షిరిడి వెళ్ళే దర్శించుకోవాల్సిన అవసరం ఉండదు. బాబా హృదయంలో వచ్చి తిష్ట వేసి కూర్చుంటారు. మన ఇల్లు ద్వారకామాయి అవుతుంది, మనం ఉండే ఊరు షిరిడి గ్రామం అవుతుంది. మనం ఇవాళ చెప్పుకుంటున్న ఖపర్డే గారు పూర్తి పేరు శ్రీ గణేష్ శ్రీకృష్ణ ఖపర్డే. ఈయన 1854
ఆగస్టు 27వ తారీఖున జన్మించారు. ఆ రోజున వినాయక చవితి అవటాన వీరికి ఆ దైవం పేరే పెట్టుకున్నారు, శ్రీ గణేష శ్రీకృష్ణ కపర్డే అని. ఈయన ప్రాథమిక విద్యాభ్యాసం అంతా కూడా అమరావతి, నాగపూర్లలో జరుగుతుంది అనమాట. అమరావతి ఈయన స్వగ్రామం, అమరావతి కాదు అమరావతి. అయితే తర్వాత ఉన్నత విద్యాభ్యాసం బాంబేలోని ఎల్ఫిన్స్టన్స్ కాలేజీలో జరుగుతుందన్నమాట. అక్కడ ఈయన దాదాసాహెబ్ కపర్డే గారు, వీరిని దాదాసాహెబ్ కపర్డే అని వ్యవహరిస్తారు. ఈయన సంస్కృత భాషల్లో, ఆంగ్ల భాషల్లో అపరిమితమైన పాండిత్యం గలవాడు. ఈయనకి సంస్కృతంలో ప్రొఫెసర్ కాలేజీలు ఎవరంటే ప్రముఖ సంస్కృత పండితులు రామకృష్ణ భండార్కర్. ఆయన దగ్గర బాగా ఆయన సంస్కృత భాష బాగా మెరుగుదిద్దుకుంటారు. కానీ ఆ కాలేజీలో చేరటానికి ముందే చిన్నతనం నుంచి కూడా కపర్డే గారు బాణుడి కాదంబరి, భవభూతి రామచరిత, ఉత్తర రామచరిత, ఈ రెండింటిని కూడా క్షుణ్ణంగా చదివేశాడు. సంస్కృతం భాషలో అప్పటికే ఆయనకు పట్టుంది. ఈ ఈ గురువు గారు రామకృష్ణ భండార్కర్ సాహచర్యంలో మరింతగా ఆయన సంస్కృతంలో పాండిత్యం సంపాదిస్తారు. ఆంగ్ల భాష దగ్గరికి వచ్చేసరికి ఆంగ్ల భాష ఈయనకి చెప్పేవాళ్ళు ఎవరు? ప్రసిద్ధ ఆంగ్ల కవి, నేచర్ పోయెట్ విలియం వర్డ్స్వర్త్ యొక్క మనువట్ట ప్రొఫెసర్ వర్డ్స్వర్త్ ఈయనకి ఆంగ్ల భాష కాలేజీలో బోధించేవాళ్ళు. ఆ రకంగా ఆంగ్ల భాష మీద, సంస్కృత భాష మీద కూడా వీరికి విపరీతమైన పట్టు ఉంటుందన్నమాట. అయితే ఎంత పట్టు ఉంటుందంటే, వీరు విద్యాభ్యాసం చేస్తున్న సమయంలో వీరి కాలేజీకి ఆర్య సమాజ స్థాపకులు ఆయన దయానంద సరస్వతి గారు వస్తారు. ఆయనతో సంస్కృతంలో వాదించడానికి ఈయన కపర్డే గారు ఏకగ్రీవంగా ఎన్నుకోబడతారట. దాన్ని బట్టి మనకి ఆయన ఎంతటి పాండిత్యం గల వ్యక్తి అర్థమవుతుంది. ఇంకా ఎన్నో భాషల్లో కూడా ఆయనకు అపరిమితమైన విజ్ఞానం ఉందన్నమాట. గుజరాత్ భాష అనర్గళంగా మాట్లాడతారు. ఇంకా అనేక భాషల్లో కూడా ఆయన చాలా చక్కగా సంభాషించేంతటి పరిజ్ఞానం ఆయనకు ఉంటుందన్నమాట. సరే, కాలేజీలో పట్టభద్రుడైన తర్వాత కపర్డే గారు లా కాలేజీలో చదివి లా డిగ్రీ కూడా పుచ్చుకొని అమరావతిలో క్రిమినల్ లాయర్గా ప్రాక్టీస్ పెడతారన్నమాట. ఇది 1890లో. అయితే ఇదే సమయంలో వారి జీవితంలో మరొక ముఖ్యమైన సంఘటన ఏం జరుగుతుందంటే, ప్రజా జీవితంలో కూడా చాలా చురుగ్గా ఈయన పాల్గొంటూ ఉంటారు. మనందరికీ తెలుసు, సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్ లాంటి మహానుభావులు ఎంతోమంది ఈ జాతీయోద్యమంలో వాళ్ళ ఆస్తిపాస్తులు అన్నీ కూడా కుటుంబాలను వదిలేసి హోరాహోరి పోరాడి ఎన్నో త్యాగాలు చేసి మనకి స్వాతంత్రం తెప్పించి పెట్టారు. ఇది ఈయన చదువుకునేటప్పుడు పరిస్థితి స్వాతంత్రోద్యమం ముమ్మరంగా ఉందన్నమాట. అప్పుడు ఈ 1800 ఆ సమయంలో ఈయన ప్రజా జీవితంలో ఆ ఉద్యమాల్లో కూడా చాలా చురుగ్గా పాల్గొంటూ ఉండేవారు అనమాట. అయితే 1897లో అమరావతిలో ఆల్ ఇండియా కాంగ్రెస్ మీటింగ్ జరుగుతుందన్నమాట. జరిగినప్పుడు మన కపర్డే గారు దానికి చైర్మన్ ఆఫ్ ది కమిటీగా వ్యవహరిస్తారు. దాన్ని బట్టి ఆయన ఆ స్వాతంత్రోద్యమంలో కూడా చాలా ముఖ్య కోసం అనమాట. అయితే ఈ కపర్డే గారికి ఒక మంచి అలవాటు ఉంది. మనందరికీ ఉపయోగపడే అలవాటు ఏంటంటే, ఆయనకి డైరీలు రాసే అలవాటు బాగా ఉందన్నమాట. ఏ రోజు జరిగిన సంఘటన ఆ రోజు రికార్డ్ చేసేస్తుంటారు. ఈ డైరీని ఆయన ఎక్కడికి వెళ్తే ప్రయాణాల్లో కూడా తనతో పాటు తీసుకెళ్లేవాడు అనమాట. అది అర్ధరాత్రి 12 కానీ 1 గంటకు కూడా ఆయన ఈ డైరీలు రాసుకున్నట్టు ఆ డైరీల్లో సమయాలు బట్టి మనకు తెలుస్తుంది అనమాట. రైల్వే స్టేషన్ వెయిటింగ్ రూమ్లో కూర్చొని కూడా ఈయన డైరీలు రాస్తుండేవాడు. ఆ డైరీలో ఏంటి విశేషాలు? యథాతథంగా రాశారు. ఆ రోజు జరిగిన సంఘటనలు యథాతథంగా ఎప్పటికప్పుడు రికార్డ్ చేస్తుండేవాడు. అదే కనుక
ఒక ప్రముఖులతో ఈయన కలవటం, ఆయనతో సమయం గడపటం జరిగినప్పుడు కపర్డే గారు ఏం చేస్తారు, అది ఒక సంభాషణ ప్రశ్నల రూపంలో వాటిని చక్కగా చక్కటి దస్తులతో రాసుకొని ఆ డైరీల్లో ఎటువంటి తుడుపులు కొట్టివేతలు ఉండవుట. కాబట్టి అది ఇవాళ కూడా ఆ డైరీలు చదువుకొని ఇంకొకరు ఉపయోగపడటానికి అది అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే ఆయన మహాపండితుడు, బాగా చదువుకున్నాడు, ఆ, ఆంగ్ల సంస్కృత భాషల్లో పండితుడు, అందంగా చక్కగా రాసేవాడు అనమాట ఆ డైరీలు కూడా. ఎంత ఒక్క చివరి మరణించే రోజు వరకు కూడా ఒక్కరోజు కూడా ఆయన డైరీ రాయటం మానలేదన్నమాట. చివరికి ఆయన 1935 జూలై 1వ తారీఖున, ఆ రోజు ఆయన మరణించిన తేదీ అనమాట. ఆ రోజు అంత క్రితం రోజు తప్ప 1935 జూన్ 29వ తారీఖు కూడా దాకా కూడా ఆయన డైరీలు రాస్తూ ఉన్నారట. అంటే చివరి క్షణం వరకు కూడా ఆయన ఆరోగ్యంగా ఉన్నారు, అనారోగ్యంగా లేరు, దీనంగా బతకల. ఆయన మరణం కూడా అత్యంత చక్కగా సహజంగా భగవంతుడి కృపతో సాగిందండి. అంటే నాకు ఆ కోణం కూడా బాగా నచ్చిందనమాట. సరే, అయితే ఈ డైరీలు మరి వీటిని ఇంత జాగ్రత్తగా భద్రపరిచి మనకి ఎవరు అందించారు? ఈ వారి అదృష్టం కొద్దీ వీరి పెద్ద కుమారుడు బాబాసాహెబ్ కపర్డే. ఈయన వాళ్ళ తండ్రి గారి మరణానంతరం ఈ డైరీలన్నీ చక్కగా అన్నీ అప్పటి మట్టి ప్రతిరోజు చివరి రోజు దాకా రాస్తున్నారు. అవన్నీ సేకరించి వాటిని ఆయన జీవిత చరిత్రలాగా ఒక గ్రంథ రూపంలో 1962న ఆవిష్కరిస్తారన్నమాట. శ్రీ దాదాసాహెబ్ కపర్డే యాంచే చరిత్ర అని. ఈ డైరీలు ఎంత ప్రాముఖ్యత వహించినవి కాకపోతే, ఆ రోజు సాయిలీలా మ్యాగజైన్ ప్రారంభించిన తొలి రోజుల్లోనే ఇమ్మీడియట్గా ఈ డైరీలు అందులో ప్రచురిస్తారు. మరి వాటి యొక్క ప్రాముఖ్యత, అందులో మరి బాబా విశేషాలు ఉన్నాయి డైరీ నిండా. బాబా భక్తులకు అవి ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి కదా. అన్నీ కూడా ఆ సాయిలీలా మ్యాగజైన్లో ప్రచురించినాయి. ఈ సాయిలీలా మ్యాగజైన్లో ప్రచురించిన మరి మన దాకా వచ్చినాయి. మనకు మరాఠీ భాష రాదు, మనం ఎక్కడో ఆంధ్రదేశంలో ఉన్నవాళ్ళం. ఈ రోజున మనం అందరం కూడా అసలు తెలుగు వాళ్ళ షిరిడీలో తెలుగు వాళ్ళ జనసంఖ్య పెరిగిపోయి, వీళ్ళ డామినేషన్ పెరిగిపోయి అక్కడ సైన్ బోర్డులు కూడా తెలుగులో రాసి ఉన్నాయి. ఎక్కడ చూసినా తెలుగు హోటల్స్, తెలుగు వాళ్ళు, తెలుగు గోలే. మరాఠీ వాళ్ళని కూడా అక్కడ పూజారులు కూడా మన తెలుగులో పలకరిస్తున్నారు. అంతటి ప్రభావం మన తెలుగు ఉభయ రాష్ట్రాల వాళ్ళు కూడా చూపిస్తున్నారు. అయితే దీన్ని మహానుభావులు, సాయికి అత్యంత ఇష్టమైన భక్తులు, మహాత్ములు ఇది ఒక సాధనంగా తీసుకొని బాబాకు సంబంధించిన ప్రతి లిటరేచర్ని అటు మరాఠీ భాషలోంచి తెలుగులోకి అందించారు. వారిలో మన ఆచార్య ఎక్రాల భరద్వాజ్ గారు కొన్ని అధ్యాయాలు వీటిని మనకి తెలిగించి ఇస్తారు. అయితే శ్రీమతి విమలా శర్మ గారు మరి నిన్న 30వ తారీఖు ఆవిడ జన్మదినం. ఈ సందర్భంగా వారి గురించి మనం మనసారా ప్రణామాలు సమర్పించుకుంటూ, బాబా భక్తులకు తను చేసిన సేవ సామాన్యమైంది కాదు. బాబా మరాఠీ గ్రంథాలన్నీ జీవితాంతము తన జీవితాన్ని వెచ్చించి మరి తెలుగులోకి కావ్యాలు కదా. భాగవతం, రామాయణం అంటే ఒక మామూలు నవల కథలు కాదు, అవి కావ్యాలు. వాటినంతా యథాతథంగా ఓవిల్ని, అతి పవిత్రమైన గ్రంథాలని, జ్ఞానేశ్వరిని ఓవిల్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి మన తెలుగు వారందరికీ అందించింది. ఎందుకని? బాబా భక్తులందరూ వాడాలి ఇవే పారాయణ చేసేవారు. బాబా సద్గ్రంథ పారాయణని ప్రోత్సహించేవాళ్ళు. తానేం చేసింది, ఈ డైరీని కపర్డే డైరీ అని ఇంగ్లీష్లో ఉంది, ఇప్పుడు అది కూడా లభ్యం కావటం లేదుట. దాన్ని యథాతథంగా తినిగించింది. మరి కిందటిసారి మనం సత్సంగంలో చెప్పుకున్నట్టు దాసుగణ్ గారి గురించి చెప్పుకున్నాం కదా. అందులో దాదాసాహెబ్ కపర్డే డైరీ, దాసుగణ్ గారు రాసిన బాబా లీలల గురించిన కథలు, సాయి శరణానంద గారి అనుభవాలు, ఈ మూటిని కలిపి ఒక త్రివేణి సంగమంలాగా దేవుడున్నాడంటావు లేవే అనే పుస్తకంగా మనకి అందించిన విమలా శర్మ గారికి మళ్ళీ మనందరం కృతజ్ఞతతో ఒకసారి నమస్కారం చేసుకుందాం. అయితే ఏమిటి ఈ డైరీలు చదువుతున్న వల్ల ఉపయోగం? సాయి చరిత్ర ఆల్రెడీ మన దగ్గర ఉన్నది, మనకు తెలుసు. ఎందుకు చదవాలంటే మనం కూడా ఆ సాయినాథుడు జీవించి ఉన్న ఆ రోజుల్లోకి, షిరిడీలోకి వెళ్ళిపోతాం. షిరిడీలో మనం కూడా ఆ మసీదులోకి, ఆ హారతులకు తిరుగుతున్నట్లు, బాబా దగ్గర ఊది ప్రసాదం తీసుకున్నట్టు, మనం కూడా ఆ మసీదులో జరిగే భీష్మా చేసే ఆ భజనలో పాల్గొన్నట్టు
ఇటువంటి అనుభూతులే కలుగుతాయి. అంతేకాకుండా సాయి భక్తులు దైనందిక జీవితం ఎలా ఉండాలి, ఎట్లా చేసుకోవాలన్న దానికి ఇవి చాలా మార్గదర్శకాలు అవుతాయి అన్నమాట. ఆ ఆ రోజుల్లో బాబాకి అత్యంత ఆప్తులు ఎవరు? మహల్సాపతి, శ్యామ, బాపు సాహెబ్ జోగ్, హేమాది పంతు, దీక్షితు, ఉపాసని బాబా, వీళ్ళందరూ మనకి ఓ సచ్చరిత్రలో వస్తారు. వారందరూ మనకు కూడా ఎంతో పరిచితులైనట్టుగా అనిపిస్తారు. వాళ్ళు బాబాతో జరిపిన సంభాషణలు, బాబా వారికి ఇచ్చిన అనుగ్రహ భాషణలు, ఇవన్నీ వింటూ మనం కూడా, వాళ్ళు కూడా మనకు ఎంతో దగ్గర వాళ్ళు, మనం మన స్నేహితులు, మనకు ఎంతో కావాల్సిన వాళ్ళు, ఆప్తులు అన్నట్లు అనిపిస్తున్నమాట. పోతన గారి భాగవతులు ఏం చెప్తారు? నీ పాద కమల సేవయు నీ పాదార్చకుల తోడి నెయ్యము నితాంత అపార భూతదయ తాపస మందార నాకు దయసేయగదవే. ఏమడిగాడు ఆయన ఆ మహానుభావుడు? నీ పాద సేవ, సరే అది సరే, మంచి చేతులపై నీ పాదార్చకులతోడి నెయ్యము, నిన్ను సదా భజించే వాళ్ళతో నాకు స్నేహాన్ని ఇవ్వవయ్యా. ఓ తాపస మందార, నీ గురించి ఆలోచించే వాళ్ళ భక్తుల పాలిట నువ్వు మందార పుష్పం లాంటి వాడి నాయన, నాకు అవి మా ఇవ్వమని పోతన గారు అడిగారు. అందరూ ఎవరి తాపత్రయమైనా అదే కదా. భగవద్గీతలో కూడా చెప్తారు కృష్ణుడు అర్జునుడికి, నా నామం భజించని వాళ్ళకి, నా మీద నమ్మకం లేని వాళ్ళ, అటువంటి వాళ్ళకి మీరు దూరంగా ఉండమంటారు. బాబాడు దుష్టజనులకు దుర్జనులకు దూరంగా ఉండండి అని చెప్తారు. మనం సంత లీల కథల్లో తెలుసుకున్నాం కదా. అట్లాగే మనకు వాళ్ళందరితో ఎంతో సాన్నిహిత్యం కలిగినట్టు మనం కూడా ఆ షిరిడి మసీదుకి 3 పూట్ల వెళ్ళి బాబా స్వయంగా మన మధ్యలో కూర్చోబెట్టుకుని ఆ ఆరతులు మనం కూడా చూసినట్టు, బాబా అనుగ్రహాన్ని పొందినట్టు, దర్శనం పొందినట్టు ఈ అనుభూతి ఖచ్చితంగా కలుగుతుంది. 100%, 200% గ్యారంటీగా చెప్తున్నాను. మీకు నేను ఇచ్చే ఈ ఉపోద్ఘాతం, ఈ ఇంట్రడక్షన్ నేను ఇచ్చేది, దాంతో మీరు ఇప్పుడు డైరీ చదివి చూడండి, మీకు తప్పకుండా అటువంటి అనుభూతి కలుగుతుంది. ఎప్పుడన్నా షిరిడి వెళ్ళాలనిపించింది, దూరంగా ఉన్నారు, మీకు కుదరలేదు అనుకోండి, కబడ్డీ గారి డైరీ చదువుకోండి. చక్కగా బాబా వచ్చి మన ఇంట్లో మనతో పాటు కూర్చున్న అనుభూతి మీకు కలగకపోతే అప్పుడు నన్ను అడగండి. సో అసలు ఈ బాబా ఉన్నప్పుడు ఆరతులు ఎలా జరిగేవి ఇప్పుడు మనకు తెలుసు. ఎట్లా కాకడ ఆరుతుంది, ధూప ఆరుతుంది, మధ్యాహ్న ఆరతి, సేజ ఆరతి. అప్పుడు ఎలా ఉండేది, అప్పుడు పూజా విధానం ఎలా ఉండేది, అప్పుడు ఆ ఉత్సవాలు ఎట్లా చేసుకునేవాళ్ళు, బాబా చూపించిన లీలలు, ఆయన సూక్తులు, మధ్య మధ్యలో నిగూఢమైన కథలు ఎన్నో చెప్పేవాళ్ళు బాబా. ఆ మధ్యలో మనకు ఉపయోగపడే మాటలు చెప్పేవాళ్ళు అనమాట. అవన్నీ కూడా వీటిలో పొందుపరిచి ఉంటాయి. వాటిని మనందరం కూడా తెలుసుకోవడానికి ఈ డైరీలు చాలా మనకి ఉపయోగపడతాయి అన్నమాట. పైగా మనకి సచ్చరిత్రలో తెలుసు చావడ ఉత్సవం ఎలా జరుగుతోంది, హారతులు ఎలా ఉంటాయి, బాబా మసీదులు అంటే. అట్లాంటిది వీళ్ళు స్వయంగా రోజు ఈ మసీదు నుంచి బాబాకు ఒక ఊరేగింపుగా వెళ్ళటం, ఆ చావడికి తీసుకెళ్ళటం. ఒకళ్ళు ఛత్రం పట్టుకునేవాళ్ళు, ఒకళ్ళు చామరం ఇచ్చేవాళ్ళు, ఒకళ్ళు చిడతలు వాయించేవాళ్ళు, ఒకళ్ళు భజనలు చెప్పేవాళ్ళు. బాబాతో పాటు వెళ్ళి ఆ చావడిలో బాబాని ఉంచి ఆ సేజారతి చేసుకొని అట్లా ఇంటికి వెళ్ళేవాళ్ళమాట. వాళ్ళ దైనందిన జీవితం చూస్తే మనకి అబ్బా ఎంత సుకృతం చేసుకున్నారు వీళ్ళు, ఇలా కదా జీవించాల్సింది అన్న అనుభూతి తప్పకుండా కలుగుతుంది అనమాట. విమలా శర్మ గారు ఈ పుస్తకానికి ముందు మాటలో ఒక చక్కటి మాట వాడతారు. అందులో ఏంటంటే ఈ డైరీలో 1917 దాకానే ఉన్నాయి, ఆ తర్వాత సమాచారం లేదు. 1918లో కదా బాబా సమాధి చెందింది. దాని ప్రస్తావన ఉండదు. ఆ ప్రస్తావన చదివితే పుస్తకంలో సచరిత్ర చదివిన మనందరికీ హృదయం ఎంతో బరువెక్కిపోతుంది, బాధగా అనిపిస్తుంది. ఈ డైరీల్లో మాత్రం మనకు దాని గురించిన ప్రస్తావన ఉండదు కాబట్టి చాలా సంతోషంగా ఉంటుందని విమలా శర్మ గారు ముందు మాటలు అంటారు. ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలి దాని గురించి.